మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025లో భారత్ ట్రోఫీని ముద్దాడింది. 2005, 2017లో త్రుటిలో చేజారిన కప్పును ఈసారి ఏ తప్పిదం చేయకుండా ఫైనల్స్ లో ఒత్తిడిని చిత్తు చేస్తూ దక్షిణాఫ్రికాను మట్టి కల్పించింది. విశ్వ విజేతగా నిలిచిన భారత్ మహిళా జట్టులోని ప్రతి క్రికెటర్ ఈ విజయంలో భాగమే. అయితే వారికి ఈ విజయం అంత ఈజీగా రాలేదు. దాని వెనుక ఉన్న శ్రమ, త్యాగాలు అపారం. భారతీయుల దశాబ్దాల నాటి కళ ఈ ఏడాది సాకారం చేశారు మన అమ్మాయిలు. ఈ విజయాన్ని సాధించిన వీరి జీవితాలు, ప్రస్థానాలు ఈ జనరేషన్ కి పెద్ద ఇన్స్పిరేషన్. ఒకప్పుడు గుడ్డ పీలికలతో తయారు చేసిన బాల్స్, టెన్నిస్ బాల్స్ తో క్రికెట్ ప్రాక్టీస్ చేసిన వారు ఇప్పుడు విశ్వ విజేతలయ్యారు. వారిలో కొందరు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ స్పిన్నర్ మండే ఎండల్లో సైతం కఠినమైన ప్రాక్టీస్ చేస్తూ అద్భుతమైన స్పిన్నర్ గా తనను తాను మలుచుకుంది. స్థానిక క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న ఈ అమ్మాయి ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. నెక్స్ట్ క్రికెటర్ అరుంధతి రెడ్డి. తెలంగాణకు చెందిన అరుంధతికి మొదట్లో కొన్ని రిజెక్షన్ ఎదురయ్యాయి. ఆ రిజెక్షన్స్ నే ఒక అవకాశంగా మార్చుకొని చివరకు ఆల్రౌండర్ గా జట్టులో స్థానం సంపాదించుకుంది. మధ్యప్రదేశ్ నుండి వచ్చిన క్రాంతి గౌడ్ కూడా ఈ వరల్డ్ కప్ విజయంలో కీలకం. ఒక పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన అమ్మాయి తన పట్టుదలతో ఫైనల్స్ లో పేసర్ గా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. షఫాలి వర్మ క్రికెట్ కోచింగ్ కోసం అబ్బాయిలా వేషం వేసుకొని గ్రౌండ్ కు వెళ్లి ఆడిన ఈ అమ్మాయి అతి చిన్న వయసులోనే T20 వరల్డ్ కప్ లో ఆడిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పింది. 2025 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది ఈ క్రికెటర్. అలాగే హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమీమా, రీచా ఘోష్ వంటి ఆటగాళ్లు కూడా ఈ విజయానికి కీలకంగా నిలిచారు. ప్రతి ప్లేయర్ కి ఒక ప్రత్యేక కథ ఉంది. ముంబై నుండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన రాధా యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గా అద్భుతమైన ఫీల్డింగ్ తో టీమిండియాలో కీలక పాత్ర పోషించింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రేణుకా ఠాగూర్ తన తండ్రి కలను నిజం చేసేందుకు నేషనల్ లెవెల్లో బౌలర్ గా ఎదిగి న్యూ బాల్ బౌలర్ గా టీమిండియాలో చోటు సంపాదించుకుంది. ఇక సెమీఫైనల్లో రఫ్ ఆడించిన జెమీమా రోడ్రిక్స్ తన తండ్రి దగ్గరే క్రికెట్ నేర్చుకొని హార్డ్ వర్క్ తో టీమిండియా స్థాయికి ఎదిగింది. ముంబైకి చెందిన ఈ అమ్మాయి వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు పొందింది. స్మృతి మందాన ఈమె తన సోదరుని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లోకి వచ్చారు. స్మృతి మందాన సోదరుడి పేరు శ్రవణ్ మందాన. ఆయన మహారాష్ట్రలో సాంగ్లీ తరపున జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడారు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా స్మృతి పేరును తెచ్చుకున్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన స్నేహ్ రాణా, అస్సాం కి చెందిన ఉమా చట్రి వంటి క్రికెటర్ స్పోర్ట్ జర్నీ కూడా మనకి హిస్టరీ క్రియేట్ చేయడం ఎలానో చూపారు. విజయం సాధించాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, శ్రమ, పట్టుదల కూడా అవసరం. ఈ క్రికెట్ విజయాన్ని సాధించిన మహిళల ప్రస్థానాలు, వాటి వెనుక ఉన్న కష్టాలు మరియు త్యాగాలు మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. విజయం సాధించడం అంత సులభం కాదు, కానీ శ్రమ, పట్టుదల ఉంటే విజయం సులభంగా అందుకోవచ్చు.